రైట్ నమస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్దే విజయం ఈసారి బీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పి ముగ్గురు మంత్రులు దీన్ని ఇన్ఛార్జిగా తీసుకొని ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మాట్లాడడం దీని మీద మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు ఉన్నారు. నమస్తేనా? నమస్తే. ముగ్గురు మంత్రులు దీన్ని ఇన్ఛార్జి తీసుకొని జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ను పట్టించుకోలేదు, ఈసారి విజయం కాంగ్రెస్దే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నాను? మేము పట్టించుకున్నామా పట్టించుకోలేదా, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గారి సేవలు ఏంటనేది రాబోయే రోజుల్లో ఈ ఉపన్యాసాలు దంచుతున్నారు కదా మంత్రులు, ముగ్గురు అన్నారు కదా, ముగ్గురు మంత్రులు వస్తారా, 30 మంది మంత్రులు వస్తారా, రాష్ట్రం నుంచి వస్తారా, దేశం నుంచి వస్తారా, ఎంతమంది మోహరించినా జూబ్లీ హిల్స్ అనేది బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోనే ఉంటుంది. మాగంటి గోపీనాథ్ గారు బస్తీ బస్తీకి, గల్లీ గల్లీకి, కుటుంబానికి, మనిషికి అనుబంధం కలిగిన నాయకుడు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలకు, బడుగు బలహీన వర్గాలకి అండగా ఉన్న నాయకుడు ఆయన. అందుకనే మంచి మెజార్టీతోటి, భారీ మెజార్టీతోటి 3 దఫాలుగా కంటిన్యూషన్గా గెలిపించారంటే చిన్న విషయం కాదు. వ్యక్తిగతంగా తనకున్నటువంటి ఒక ఇమేజ్ లాంటిది. ఆయన వేరే ఆ వృత్తి వ్యాపారాలు వ్యవహారాలు లేని మనిషి, జనంలో ఉండే మనిషి. అలాంటి నేత ఉన్నటువంటి ఒక నియోజకవర్గం ఇది. వారికి ఉన్న పట్టు ఏంటనేది భవిష్యత్తులో తెలుస్తుంది. మేమైతే మా పని విధానాన్ని మొదలుపెట్టినాం. వారు మాటలకి, వాళ్ళ హడావిడికి, హంగామాకి అలవాటు పడిన నేతలు. కానీ అవన్నీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నడవవు. అంటే ప్రధానంగా ఉప ఎన్నిక అనగానే బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఒక పండుగ వాతావరణం లాగా చూస్తుంది, కానీ కాంగ్రెస్ అట్లా కాదు, అభివృద్ధి చేయాలని చూస్తుంది అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏం సమాధానం చెప్తారు? ఓకే, రైట్. మీరు వచ్చి 22 నెలలు అయింది కదా, మీరు 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 అంశాలకు సంబంధించి మేనిఫెస్టో 100 రోజులు అమలు పరుస్తామన్నారు. పోదాం, రాష్ట్రం అంతా తిరుగుదాం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏం చేశారు, ఏం పనులు చేస్తారు. ఇప్పుడు నేను గల్లీలు తిరుగుతున్నా ఇక్కడ అంటున్నారు. మాగంటి గోపీనాథ్ గారి పీరియడ్లో శాంక్షన్ అయిన వాటికి ఇప్పుడు వాళ్ళు శంకుస్థాపన చేస్తున్నారు. ఈ హైదరాబాద్ నగరంలో ఏ నియోజకవర్గంలో పోదాం, మీ ఆద్య టీవీ లోగో పట్టుకొని పోదాం. 22 నెలలు అయింది కదా, ఓ రోడ్డు వేసారా, ఓ బ్రిడ్జి కట్టారా, ఎక్కడన్నా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేశారా, ఓ మొక్క నాటారా, మొక్కకు నీళ్ళు పోసారా, మంచినీళ్ళు ఇస్తున్నారా, ఓ ఇండ్లు కట్టారా, ఇండ్లకు శంకుస్థాపన చేశారా? తేల్తాం. హైదరాబాద్లో తేల్తామా, ఏదైనా జిల్లా కేంద్రాల్లో తేల్తామా, లేదా మారుమూల పల్లెకి పోదామా? ఎక్కడికైనా పోదాం. సాగునీరు లేదు, తాగునీరు లేదు, ఇవాళ విద్య లేదు, వైద్యం లేదు. ఇవాళ దోమలు చూడండి, ఏ బస్తీలో పోండి, ఏ గల్లీలో పోండి, చెదారం చూడండి. హైదరాబాద్ నగరంలోనే ఈ దుస్థితి ఉంది. జిల్లా, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు స్థానిక ఎన్నికలు పెట్టక మొత్తం కూడా కుదేలైపోయింది. విపరీతమైన దోమలు, విపరీతమైన జ్వరాలు, వేలాది మంది హాస్పిటల్లో పడి లక్షలాది రూపాయలు ఇలా వైద్య బిల్లులు కడుతున్నారు. ఇది చాలదా మీకు నిదర్శనం? మునగాళ్ళు అయితే బాగా చేస్తున్న పోటుగాళ్ళు అయితే మరి ఎందుకో లోకల్ బాడీ ఎన్నికలు పెట్టడాలే, ఎందుకు వాయిదా ఇస్తాను? ఏడాది దాటింది కదా. నీది ఎన్నికలు పెట్టే ముఖం, ఎన్నికలు గెలిచే ముఖం, అభివృద్ధి చేసిన ముఖమా చెప్తారు ప్రజలు. ఎగ్జాంపుల్గా కంటోన్మెంట్ చూపెడతా ఉన్నారు. కంటోన్మెంట్లో ఎట్లయితే గెలిచినామో ఈరోజు జూబ్లీ హిల్స్లో కూడా రేపు అట్లనే గెలవబోతా ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. కంటోన్మెంట్లో కూడా మేమే గెలిచాం. అమ్మాయి యాక్సిడెంట్లో పోయినరు, తర్వాత వారి సిస్టర్కి ఇచ్చాం. ఆ ఎన్నిక గవర్నమెంట్ వచ్చింది, వారి కుటుంబంలో ఆల్రెడీ సాయనకి ఇచ్చాం, సాయన గారి కూతురికి ఇచ్చాం. తర్వాత ఇంకో కూతురికి ఇవ్వడం అనేది సరైన సంకేతం పోకపోయి ఉండొచ్చు, లేదా ప్రభుత్వం వచ్చే కొత్తలా ఇక ప్రభుత్వం ద్వారా ఏదో మంచి జరుగుద్దని అనుకొని ఉండొచ్చు, కొత్తలా కాబట్టి. అది ఇప్పుడు 22 నెలలు చూసినాక ఎవరన్నా వారి మాటలు విని, ఈ ముఖ్యమంత్రి మాటలు విని లంకెలు బిందెలు ఉన్నాయి అనుకున్నాం, ఇంత అప్పు ఉంది అనుకోలే, కోసుకొని తింటారా, ఢిల్లీ పోతే మా చెప్పులు ఎత్తుకపోతే దొంగలు వస్తుందని అపాయింట్మెంట్ కూడా ఎవడిస్తా లేదని సిగ్గుమాలిన తలమాసిన మాటలు మాట్లాడి ఈ ముఖ్యమంత్రి చూసి ఎవరన్నా ఓటేస్తారా? ఆ గౌరవాన్ని నిలబెడుతుండా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెడుతుండు, ఎక్కడ ఏ రకమైన దిగజారుస్తుండనేది ప్రజలు చూశాక
ఓట్లేస్తారని నేను అనుకోవాలి. ఫైనల్గా స్థానికంగా ఉన్న నాయకులకే టికెట్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఈరోజు దురదృష్టవశాత్తు 3 సార్లు మన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గోపీనాథ్ గారు లేరు ఈరోజు. అంటే ఆయన స్థానంలో రీప్లేస్ చేసేటటువంటి వ్యక్తి ఎవరైనా కావచ్చు, అలా కుటుంబ సభ్యులైనా కావచ్చు, ఇంకా ఇతర నాయకులైనా కావచ్చు. ఆ లోటుని ఏమన్నా చూపెట్టే అవకాశం ఉన్నదంటే మళ్ళీ ఈ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులకు మొగ్గు చూపే అవకాశం ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నాయకుడు టికెట్ ఇవ్వడానికి మొలతాడున్న మొగోడెవరా అని వాళ్ళు మల్లగుల్లాలు పడి వస్తారు. అభ్యర్థి దొరకక గల్లీ అభ్యర్థులు ఉన్నారు. నియోజకవర్గానికి సంబంధించి తెలిసిన ఒక్క అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీలో లేరు. మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలు ఉన్నాయి. ఇలా ఏ బస్తీ పోయినా ఏ గల్లీ పోయినా వారి అభిమానులు ఉన్నారు. మేము అన్ని రకాలుగా సర్వే చేయిస్తున్నాం, అన్ని సర్వేలు పరిశీలిస్తున్నాం. అన్ని సర్వేల్లో కూడా మాగంటి సునీత గారికి అనుకూలంగా సానుకూలంగా ఉంది. ఇదే పార్టీ అభిప్రాయము, ఇదే ఈ నియోజకవర్గ ప్రజల అభిప్రాయం అయితే వీరి యొక్క అభిప్రాయానికి అనుగుణంగానే అభ్యర్థి నిర్ణయిస్తాం, ప్రకటిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది పరిస్థితి. దాదాపు 2 సంవత్సరాలు పూర్తయితా ఉన్నది కాంగ్రెస్ వచ్చి. ఇంతవరకు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏందో ఇప్పుడు నేను తిరుగుతున్నటువంటి గల్లీలో ప్రతి ఒక్కరు చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. 3 సార్లుగా ఎవరైతే ఎమ్మెల్యేగా గెలిచిరో గోపీనాథ్ గారు, దురదృష్టవశాత్తు వాళ్ళు దూరమైనా కూడా వారి సేవలు ఈరోజు గల్లీనా కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్దే విజయం అని చెప్పి రవీంద్రరావు గారు చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.